అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి శ్రీ కొలకలూరి ఇనాక్ గారు మనతోటి జాయిన్ అయ్యి జర్నలిస్టులు సామాజిక బాధ్యత అన్న అంశం మీద ఆయన తన విలువైనటువంటి అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. ఇనాక్ గారు కవి, రచయిత, నావలిస్టు, నాటకాలు రాశారు. అలాగే టీచర్ గా ఉన్నారు, వైస్ ఛాన్సలర్ హోదాలో ఉన్నారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఇలా ఎన్నో జీవితంలో ఎన్నో మెట్లెక్కారు. ఆయన చాలా కింది స్థాయి నుంచి కష్టాలకు ఓర్చి పోరాడి జీవితంలో పోరాడి పైకి వచ్చినటువంటి గొప్ప సాహితీవేత్త. వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిజం డిప్లొమా కోర్సులో చేరిన వారందరికి కూడా ఆయన చెప్పే విలువైనటువంటి మాటలు విని స్ఫూర్తి పొందాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి గౌరవనీయులైన ఇనాక్ గారికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి మహాశైలారా. జర్నలిస్టుల సామాజిక బాధ్యత మీద రాఘవాచారి గారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ వారికి మాట్లాడబోయే ముందు విలేకరులకి, అంబేద్కర్ విశ్వవిద్యాలయం దూర విద్య జర్నలిజం విద్యార్థులకు నా అభినందనలు. శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆచార్య ఎల్వికే రెడ్డి గారు, శ్రీ శరత్ గారు, ఆత్మీయ విలేకరులారా శుభాకాంక్షలు. నేను మీలాగే విలేకరిగా, సంపాదకుడిగా పత్రికా రంగంలో పనిచేసి ఉండాలి. అది కొంచెంలో తప్పిపోయింది. 1959లో భారతిలో ఉప సంపాదకుడిగా బాధ్యత నిర్వహించడానికి ఉద్యోగం వచ్చింది. అప్పటికే నేను ఏసీ కాలేజీ గుంటూరులో లెక్చరర్గా ఉండడం ఇష్టం కావడం వల్ల పిల్లలతో నిరంతరం మాట్లాడుతూ ఉంటే ఉత్తేజకరంగా ఉంటుందని అనుకోవడం వల్ల పత్రికా కార్యాలయానికి వెళ్లకుండా కళాశాల ప్రాంగణంలోనే మిగిలిపోయాను. ఇది ఒక రకంగా నన్ను ప్రోత్సహించింది, మరో రకంగా రైటర్గా, రచయితగా చేయడానికి అవకాశం ఇచ్చింది. కళాశాలలో అధ్యాపకుడిగా ఉండడం సమయం ఎక్కువ ఉంటుంది. ఆ సమయం నేను రచన చేసుకోవడానికి వీలైంది. అదే నేను భారతిలో ఉప సంపాదకుడిగా చేరుంటే సంపాదకుడు అయ్యేవాడిని, ఆంధ్రపత్రిక సంపాదకుడు అయ్యి ఉండేవాడిని, ఏమైనా జరిగి ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి 150వ స్థానం నుంచి 161వ స్థానానికి మన దేశం పత్రికా స్వేచ్ఛ విషయంలో పడిపోయింది అని అంటే అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆలోచించవలసిన విషయం. ఇది దేన్ని సూచిస్తుంది? ఈ పడిపోవడం దేనికి గుర్తు? పత్రిక ప్రమాదంలో ఉందనడానికి, దేశం ప్రమాదంలో ఉందనడానికి, ప్రజలు ప్రమాదంలో పడ్డారనడానికి గుర్తవుతుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం గొప్ప సామాజికమైన విలువలుగా భారత రాజ్యాంగం గుర్తించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఫ్రెటర్నిటీ అన్నది ఆశయమే కానీ ఆచరణలో చాలా దూరంగా ఉన్నది. ఈ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వాల్లో ఏది ఇబ్బంది పడ్డా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వస్తుంది. పత్రికలు 50 నుంచి 161కి పడిపోయింది స్థానం అంటే అసలు 150 దగ్గర ఉండడమే భయంకరమైన ప్రమాదం. 100లోనో 50లోనో 1లో ఎందుకు ఉండకూడదు? ఆ పరిస్థితి మనకు ఉంది అని అంటే మనం చాలా ఆలోచించవలసిన విషయం ఉంది. ఈ విలువల్లో దేనికి ఇబ్బంది వచ్చినా మొత్తం సమాజానికి ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బందులు రావడానికి ఎవరు బాధ్యులు? సాధారణంగా ఏ ప్రమాదం అన్నా వస్తే ప్రమాదానికి కారణమైన వాడు మనకు తెలుస్తాడు. ఇక్కడ మనకు అంత స్పష్టంగా తెలియకుండా పోతా ఉంది. మనల్ని బాధ్యులుగా చేసుకోకుండా ఎవరినో బాధ్యులుగా చేయడానికి, వాళ్ళ మీద నెట్టేయడానికి చూస్తాం.
ఇట్లా ప్రజల్ని ప్రభుత్వం ఈ నింద మోపుకునేటటువంటి స్థితిలో ఉంటాయి. అంటే మనం కూడా ఈ ప్రమాదానికి కారణం అయ్యామా అన్నది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మీకు అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో 4 ఎస్టేట్లు ఉంటాయని. ఎస్టేట్ అంటే వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం, అంతకంటే తేడా ఏం లేదు. లెజిస్లేచర్ని ఒక ఎస్టేట్ అంటారు, ఎగ్జిక్యూటివ్ని ఒక ఎస్టేట్ అంటారు, జ్యుడిషియరీని ఒక ఎస్టేట్ అంటారు, ప్రెస్ని ఒక ఎస్టేట్ అంటారు. ఈ 4 ఎస్టేట్లు సక్రమంగా పనిచేస్తే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అని ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యం. లెజిస్లేచర్ అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా. ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగులు. జ్యుడిషియరీ అంటే సుప్రీం కోర్టు దగ్గర నుంచి మన ఊళ్ళో ఉన్న మున్సిపల్ మేజిస్ట్రేట్ దాకా ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం. ప్రెస్ అంటే పత్రికలు అని మీకు తెలుసు. ఈ వార్తాపత్రికల, సాహిత్య పత్రికల, సినిమా పత్రికల, ఇట్లా ఎన్ని పేరుతోనైనా పత్రికలు ఉండొచ్చు. అవి దిన, వార, పక్ష, మాస, త్రైమాసిక మొదలైన కాల పరిమితుల్లో వచ్చే పత్రికలు కూడా ఉంటాయి. పత్రికల్లో దాన్ని యజమాని ఉద్యోగుల్ని నియమిస్తాడు. ఆ నియమించినటువంటి ఉద్యోగులు సంపాదకుడు, కార్యాలయంలో ఉండే ప్రధానాధికారి, ప్రతి పల్లెలోనూ కనిపించేటటువంటి విలేకరుల దాకా ఈ మొత్తం యంత్రాంగంలో ఉప సంపాదకులు, అసిస్టెంట్ సంపాదకులు, రిపోర్టర్లు, ఇట్లా పేరులతో ఎవరు ఎంతమంది ఉన్నా ఈ మొత్తం వ్యవస్థ మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే. ఈ 4 ఎస్టేట్స్ కాక ఇంకొక ఎస్టేట్ ఉందని, దాని పేరు 5th ఎస్టేట్ అని నేను ఒక నాటకం రాశాను. నేను రచనలు చేస్తానని ఆత్మీయులు ఇంతకు ముందే మీకు చెప్పారు. 104 పుస్తకాలు రాశాను. నవలలు, నాటకాలు, కథలు, కవిత్వం, వ్యాసం, విమర్శనం, పరిశోధనం, అనువాదం, ఇన్ని రకాలు చేయగలను. వీటిల్లో 5th ఎస్టేట్ అని నేను ఇంగ్లీష్లో రాసిన నాటకం ఒకటి ఉంది. ఆ నాటకంలో ఈ 5వ ఎస్టేట్ ఎవరు అని అంటే భారతదేశం అంతా ఉన్న ప్రజలు. ఈ ప్రజలకి ఈ 4 ఎస్టేట్లకి ఉన్న సంబంధం మీద జరిగినటువంటి దాన్నే తెలుగులో మళ్ళీ రాసినప్పుడు ఇది చాలా మంది మిత్రులు చదివారు. ఓట్లాట అని దాని పేరు. ఇది మీకు బాగా దొరుకుతుంది అన్ని చోట్ల. ఓట్లతో చేసేటటువంటి ఆట ప్రజాస్వామ్యంలో ప్రధానమై కూర్చుంది. 4 ఎస్టేట్ల వాళ్ళు జీతాలు తీసుకునే మనుషులు. 5వ ఎస్టేట్లు వాళ్ళు జీతాలు ఇచ్చే మనుషులు. వీళ్ళు భూమిని, పంట భూమిని చేస్తారు, యంత్రాలని, ఉత్పత్తి సాధనాలు చేస్తారు. ప్రజలు, కర్షకులు, కార్మికులు, శ్రామికులు, శ్రమజీవులు, వీళ్ళంతా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రధానమైన వాళ్ళు. ఈ యజమాని చెప్పిన మాట ప్రకారమే చెయ్యకుండా వాళ్ళు స్వతంత్రంగా పనులు చేయడం ప్రారంభిస్తే చిక్కులు వస్తాయి. ఆ చిక్కులు వచ్చినప్పుడు ఏమవుతారంటే యజమానులైన వాళ్ళు ప్రమాదంలో పడతారు. ఒక్కొక్కసారి ప్రజలు బిచ్చగాళ్ళుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. అది దీన్ని నడుక్కునేదాకా వస్తారు. 4 ఎస్టేట్ల వాళ్ళు అధికారం చెలాయించే పరిస్థితి వస్తుంది. ఈ వ్యవస్థలో విలేకరి ఒక పక్క పత్రికా యాజమాన్యానికి బాధ్యుడిగా ఉంటాడు, మరో పక్క ప్రజలకు అనుసంధానం చేసేటటువంటి కీలకమైన పరిస్థితిలో ఉంటాడు. ప్రజాస్వామ్యంలో పత్రికలు ఏం చెయ్యాలి? పాలకుల నిర్ణయాలు ప్రజలకు తెలపడం,
వాళ్ళ ఆమోదం పొందడం, దాన్ని ఆచరణలో పెట్టడం, ఇది ప్రధానంగా జరగవలసినటువంటి ఒక కార్యక్రమం. పత్రికల బాధ్యతల్లో మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ ప్రజలకు కొన్ని ఆలోచనలు, కొన్ని అభిష్టాలు, కొన్ని కోరికలు సహేతుకం అయితే అవి పరిపాలన చేస్తున్న వాళ్ళకి చెప్పడం, పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వ్యవస్థ ఈ ఆలోచనల్ని క్రమబద్ధీకరించడం, సక్రమం కావించడం, దాన్ని అమలులో తీసుకొచ్చేటట్టు చేయడం వాళ్ళ బాధ్యత అవుతుంది. చిట్ట చివరి మాట, ప్రజలు చెప్పిన మాట ఈ 4 వ్యవస్థలో వినాలి. ఆ అవసరం ఉంది. ఆ వినాలి అనేటటువంటి పని చేసే ప్రధానమైనటువంటి కార్యక్రమం విలేకరి చేతుల్లో ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో అది ప్రభుత్వానికి తెలియజేయడం, ప్రభుత్వం ఏం చేస్తుందో అది ప్రజలకు తెలియజేయడం పత్రిక పని అయినప్పుడు, పత్రిక చేసే పనిలో మూలమైనటువంటి సూత్రాన్ని అందించే వాళ్ళు ఆ పత్రికకి వ్యాపించి ఉన్న దేశం అంతట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇవి రెండూ సాధించడానికి, ప్రజలకు బాధ్యతాయుతంగా ప్రభుత్వం ప్రవర్తిల్లడానికి, ప్రజల కోరికలు ప్రభుత్వం ఆలోచించి ఆచరణలోకి తేవడానికి, ఈ 2 పనులు చేయడానికి పత్రికలు ప్రధానమైన పని చేస్తాయి. ఇప్పుడు పత్రికలే అనలేము, మనం టీవీలు అంటాం, మీడియా అంటాం, మరీ ఈ మధ్య ప్రజామాధ్యమం కూడా అంటున్నాం. ఇదంతా మనకి దేన్ని తెలియజేస్తుందంటే, ఒక రకమైనటువంటి అనుసంధానం చేయడమే కాదు, ప్రభుత్వాన్ని కార్యోన్ముఖం చేయడానికి పనికొచ్చే పని పత్రిక చేస్తుంది. ఆ పనిలో ప్రధానమైనటువంటి కీలకమైన సూత్రాన్ని అందించే వ్యక్తులు రాష్ట్రం అంతా ఉంటారు. వీళ్ళు ఒక పక్షాన నిజానికి ప్రజాప్రతినిధులు, పత్రికలో ఉద్యోగులు. ఈ 2 బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల మీద దేశం నడుస్తుంది. ఒకవేళ మీడియా ఏకోన్ముఖంగా లేకపోతే, భిన్నమైనటువంటి మాటలు చెబుతూ ఉంటే, సందర్భం వచ్చైనా ప్రజల్లో ఉండేటటువంటి వివిధమైన కారణంగా వస్తున్నటువంటి భిన్నమైన కారణాలతో మీడియా ఏకోన్ముఖంగా లేకపోతే, విడిపోతే చెడిపోయినట్టే లెక్క. ఆ చెడిపోయినప్పుడు ప్రజలకు సేవ చేయవలసిన వాళ్ళు యజమానులుగా మారిపోతారు. యజమానులు అసలు ప్రజలు, దేశానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు బిచ్చగాళ్ళుగా మారిపోయే పరిస్థితులు వస్తాయి. సేవకులు యజమానులై పెత్తనం చేస్తూ ఉంటే, యజమానులు సేవకుల దగ్గర యాచించే వాళ్ళుగా మారిపోతే, పెత్తనం యజమాని చేతుల్లోకి వచ్చి వాళ్ళు నియంత్రణగా మారతారు. ఆడింది ఆటగా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే అది చెల్లుతుంది అనుకుంటారు. అప్పుడు ప్రజాస్వామ్యం పతనమైనట్టే లెక్క. పాలకస్వామ్యం విజృంభించినట్టు గుర్తు. ఈ ప్రమాదం అన్నది పెద్దది. ఆ ప్రమాదానికి సూచనే 150 నుంచి 161కి భారతదేశంలో పత్రికా స్వాతంత్ర్యం పడిపోవడం. దీన్ని మనం జాగ్రత్తగా కానీ మనసులో పెట్టుకుంటే, మనం చేయవలసినటువంటి పనులు ఏం చేయాలన్నది బాగా స్పష్టం అవుతుంది. పత్రిక బాధ్యతలు బాగుంటే అది ప్రజల్ని రక్షిస్తుంది, ప్రజల్ని కాపాడుతుంది. ఎస్టేట్లో ఉండి దుష్టకార్యాలు చేస్తున్నటువంటి వాళ్ళని శిక్షిస్తుంది. పత్రిక అద్భుతమైనటువంటి చర్య తీసుకునే సాహసం ఉంది. అది న్యాయస్థానం విధించే మరణ శిక్షను కూడా విధించగలదు, దండన చేయగలదు, ఎవరు ఎట్లా ఉండాలో వాళ్ళని సక్రమంగా ఉంచే పరిస్థితి చేయగలదు. ప్రజల అభిప్రాయాలు తేవడంలో చేసేటటువంటి పెద్ద కృషి దానికి ఉంది. మీడియా
పైనున్న 3 ఎస్టేట్లకి అనుకూలంగా మారిపోయినా, ఆధారపడి మారిపోయినా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుంది. దీని 4 ఎస్టేట్లకి స్వతంత్రమైన ప్రతిపత్తి ఉంది. పత్రిక తన స్వయం ప్రతిపత్తిని నిలుపుకోలేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం, ప్రజలకు ప్రమాదం. అసలు నిజానికి పత్రికలు పాలకుల్ని అదుపులో పెట్టాలి, ప్రజల అభిష్టాన్ని రక్షించాలి. ఆ పని చేయడంలో జాగ్రత్తగా నిర్ణయించవలసినటువంటి బాధ్యత ఈ విలేకరుల చేతుల్లోనే ఉంటుంది. విలేకరులే ప్రధానంగా ప్రజల నాడి, ప్రజల జీవితం, ప్రజల వాణి వినిపించే జనం. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రమాదాలు చాలా చిత్రమైనటువంటి పరిస్థితి మన దేశానికి మాత్రమే ఉంది. ఇది ఒక జాతి కాదు, అనేక జాతుల భిన్న జాతుల కూడిక. ఒక ప్రాంతం కాదు, భిన్న ప్రాంతాల కలయిక. ఒక భాష కాదు, అనేక భాషల సమ్మేళనం. ఒక సంస్కృతి కాదు, భిన్న సంస్కృతుల కలయిక. ఒక మతం కాదు, 8-9 మతాలు. ఒక కులం కాదు, 300-400 కులాలు. 24 ప్రాంతాలు, ప్రధానంగా 24 భాషలు, 24 సంస్కృతులు, 9 కులాలు, 9 మతాలు, 334 అడ్డం ఆపులు లేని, అదుపు ఆజ్ఞ లేని భిన్నత్వానికి గుర్తు. ఇది భారతదేశం యొక్క వ్యవస్థలో ఉన్న పద్ధతి. దీంట్లో ఏకత్వం సాధిస్తాము అని స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో జనం భావించారు, ప్రజలు భావించారు, ప్రభుత్వాలు భావించాయి, నాయకులు మాట్లాడారు, దానికోసం నానావస్థ పడ్డారు. అసలు మనం అనేక జాతుల సమ్మేళనం కావడం కారణంగానే చాలా కాలం స్వాతంత్ర్యం లేని వాళ్ళుగా జీవించే, ఎప్పుడు పరాయి వాళ్ళ చేతుల్లో పరిపాలింపబడ్డాం. ఒకరు చెప్పింది మరొకరికి ముఖ్యం కాకుండా పోతుంది. ప్రజాస్వామ్యానికి ఈ ఏకత్వం సాధించడం అన్నటువంటిది పెద్ద అవసరం. ఆ అవసరాన్ని గుర్తించకపోతే పెద్ద ప్రమాదం. ఈ అవసరాన్ని తీర్చే పని దేశంలో ఏకత్వాన్ని సాధించడానికి భిన్నమైనటువంటి ధోరణులు ఉన్నప్పటికీ ఏకత్వాన్ని సాధించడానికి గట్టి పని చేయగలిగినటువంటి స్పష్టమైన వ్యవస్థ పత్రిక. అందులో కీలకమైన పాత్ర విలేకరి. లౌకిక పాలనకు, మత పాలనకు ఎప్పుడూ పోరాటం జరుగుతుంది. సెక్యులర్ దేశానికి, మత సంబంధమైన దేశానికి ప్రపంచం మొత్తంలో ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుంది. మత ప్రమేయం లేని జనాన్ని నిర్మించడం అన్నటువంటిది పెద్ద పని. మతం లేని జనాన్ని కాదు, మత ప్రమేయం లేని వాళ్ళకి మతం ఉండొచ్చు, అది వ్యక్తిగతం. మతం లేకుండా ఉండడం బాహిర రూపం. ప్రజాస్వామ్యంలో మనుషులందరికీ ఒక మతం ఉండదు. వాళ్ళ మతం వాళ్ళకి. మతం బాహిరంగా దేశం మీద విస్తృతంగా వ్యాపించేటటువంటి పరిస్థితి రాకుండా ఉండడం అవసరం. ఈ ఏకత్వం సాధించడానికి వర్గ వైరుధ్యాలు తొలగాలి అని మనం అనుకుంటాం. అంతం చేయడం సాధ్యమైతే మంచిది. కాని పక్షంలో సమన్వయం సాధించడానికి దేశం ప్రయత్నిస్తుంటుంది. దోహదం చేసేటటువంటిది పత్రికలు, ప్రధాన పాత్ర విలేకరులది. వర్ణ వైరుధ్యాలు మన దేశానికి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు. ఈ వర్ణ వైరుధ్యాలని రూపుమాపడానికి వీలైనంత వరకు కులమతరహితమైనటువంటి పాలన రావడానికి, మతాతీతమైన శక్తిగా వ్యవస్థ మారడానికి చాలా గట్టి ప్రయత్నం చేయవలసినటువంటి ప్రజలని మేల్కొల్పడం, వాళ్ళ ద్వారా ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని, మనకున్నటువంటి సమస్యలుగా కాకుండా సమన్వయంగా సాధించుకునే శక్తిగా మారడానికి బాగా సహాయం చేయగలిగింది పత్రిక. దీంట్లో ప్రధాన పాత్ర విలేకరిది. ఇక్కడి నుంచే కార్యక్రమం ప్రారంభం కావాలి. ఇప్పుడు భారతదేశం
సంపన్నులు సామాన్యుల మధ్య ఉంది అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది. సంపన్నులు అవుతూ పోతున్నారు అని అనిపిస్తుంది. సామాన్యులు మరీ సామాన్యులు అవుతున్నారు అని అనుకుంటాము. ఉన్నవాడు ఇంకా మరింత ఉన్నవాడు అవుతూ ఉన్నాడు, లేనివాడు మరింత పేదవాడు అవుతున్నాడు. దూరం పెరుగుతూ ఉంది. ఈ పెరిగే దూరాన్ని తగ్గించడం అన్నటువంటిది పెద్ద కార్యక్రమం. తగ్గించడానికి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు పనిచేయొచ్చు. మనకున్న ఆలోచన ప్రకారం 3 ఎస్టేట్లు చెప్పినట్టు వినవలసిన అవసరం లేని స్వతంత్రమైనటువంటి నియమావళి, నైతికమైనటువంటి బాధ్యత ఉండే పత్రిక 3 దశల్లో ఉన్నటువంటి లెజిస్లేచర్ని, ఎగ్జిక్యూటివ్ని, జ్యుడిషియరీని అదుపులో పెట్టడం, ప్రజల్ని ఉత్తేజితుల్ని చేయడం పత్రిక చేయవలసినటువంటి పనుల్లో ప్రధానంగా ఉంటుంది. అది నిర్వహించే వాళ్ళు జర్నలిస్ట్, మీకే అది బాగా ఇష్టమైనటువంటి విషయం కావాలి. జర్నలిస్టుల్ని మీడియాకి వార్తలు ఇచ్చేవాళ్ళు అని ఎట్లాంటి మాటలు అంటుంటాం. విలేకరులు అనే మాటలు ఉంటాయి. నిజానికి పత్రికల్లో ఉండే రాతలన్నీ నుదుళ్ళ మీద ఏదో బ్రహ్మరాత రాస్తాడని, ఆ రాతగా తిరుగులేదని అని అనుకుంటుంటాం. పత్రికల్లో వచ్చినటువంటి వార్త చదివి జనం చాలా ఉత్తేజితులవుతారు అని మీకు అందరికీ తెలుసు. ఈ వార్త రాసేటప్పుడు సామాజిక బాధ్యత, ప్రజల అభివృద్ధి, ప్రభుత్వాల జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని మీరు రాసేటటువంటి రాతలు మనిషికి బ్రహ్మరాత ఎంత ముఖ్యమో దేశానికి పత్రికా రచయిత రాత అంత ముఖ్యం. ఈ పరిమితుల్లో ఇక్కడ ఒక చిన్న చిక్కు ఏమిటంటే, మనకి మన ఆలోచనలకి, మన ఆచరణలకి పరిమితులు ఉంటాయి. ఆ ఆలోచనలు అవగాహన దాకా పోవడానికి ఆటంకాలు ఉంటాయి. ఈ అవగాహన కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి చాలా ఇబ్బందులు వస్తాయి. మనం అందరివి కూడా తెలిసో తెలియకో కులాల చట్రంలో కుళ్ళిపోతూ ఉంటాం, మతాల పరిధిలో అల్లాడుతూ ఉంటాం, ఆర్థికమైనటువంటి దురదృష్ట స్థితిలో చిక్కుబడి ఉంటాం. వీటికి అతీతంగా మన ఆలోచన రావడానికి, మన ఆచరణ రావడానికి చాలా కష్టం అవుతుంది. కానీ ఒక సమన్వయ దృష్టి ఉండే సమర్థుడు వీటికి అతీతంగా జీవించగలడు అని మీరు చూస్తున్నట్టుగానే వీటికి అతీతంగా రచన చేయగలడని కూడా తెలుస్తుంది. పత్రికలు, మీడియా ఇప్పుడు రాజకీయ పక్షాలకు సంబంధించిన వాటి కార్యక్రమాలని, వాళ్ళు చెప్పే మాటల్ని, వాళ్ళ ఇష్టాలని, వాళ్ళకు కావాల్సిన అవసరాలని తీర్చడానికి పనిచేస్తున్నట్టుగా కనిపించే ప్రమాదం ఉంది. పత్రికా యాజమాన్యం, మీడియా యాజమాన్యం ఒక రకంగా వీటికి అనుసంధానం అయితే వాళ్ళ సూచన మేరకు పత్రికల్లో పనిచేసే వాళ్ళు రచనలు చేసే పరిస్థితి వస్తే అది వార్త సేకరించే మిత్రుడి దాకా దిగువకు వస్తే ఇతని మీది కూడాను ఆ ప్రభావం పనిచేస్తుంది. పత్రికల్లో వచ్చేటటువంటి వార్తలు ప్రజలకు మేలు చేసేవిగా ఉండడం కోసమే చేస్తూ ఉన్న ఆ మంచి వార్తలు ఆ పత్రిక యాజమాన్య ఈ పరిమితులు మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాల్సిందే. కులము, మతము, కుమ్ములాటలతో పత్రికలు ఉంటాయి అని, వాటికి అతీతంగా ఇవి జీవించలేకుండా పోతున్నాయని, ఆ కుమ్ములాట్ల మధ్య అందులో పనిచేసే వాళ్ళు నలిగిపోతారని, ఆ నలిగిపోవడం
విలేకరుల దాకా వస్తుంది అని మనం చూస్తున్నటువంటి జీవన సత్యం. ప్రతి వ్యవస్థ ఆర్థిక పునాది మీదే నడుస్తుంది. ఆర్థిక పునాది పటిష్టంగా ఉండాలి అని అంటే దాని సంపాదన మార్గాలు దానికి ఉంటాయి. అవి నీతితో కూడినవా, న్యాయంతో కూడినవా అన్నది అనుమానం. కానీ వాటి మార్గాన్ని అవి అన్వేషిస్తాయి. అన్వేషించుకొని వాటికి ఏం చేయాలో, ఎట్లా చేయాలో చూసుకొని, పత్రిక యొక్క లక్ష్యం ఇది, పత్రిక నిర్వహించేటటువంటి బాధ్యత ఇది, ఈ పత్రిక దేశం యొక్క స్థితిలో ఈ రకమైనటువంటి హేతువులతో ఉంటుంది అని పత్రికా లక్ష్యాలు విలేకరుల దాకా పంచినప్పుడు, విలేకరులు ఈ లక్ష్యాల ప్రకారమే జీవించవలసి వస్తే వాళ్లకుండే రకరకాల సామాజిక పరిమితులతో పాటు వాళ్ళు రాయాలనుకున్నటువంటిది చాలా రాయలేకుండా పోయే, యాజమాన్యానికి వ్యతిరేకంగా రాయలేకుండా పోయే చిక్కుల్లో పడతారు. ఈ పరిమితులు మనం సాధారణంగా విలేకరులకి సొంత భావాలు ఉంటాయి. న్యాయంగా వాటి నేపథ్యం వార్తలో కనిపిస్తుంది. వాళ్ళు ఏదో రకమైనటువంటి రాజకీయ పక్షానికి చెందిన వాళ్ళు కావడానికి వీలుంది. అది ఏ రాజకీయ పక్షమైనా కావచ్చు. దానికి అనుకూలంగా అతని రాత చేత ఉంటాయి. పత్రికా యాజమాన్యం బాధ్యతలు ఉంటాయి. తనకి స్వతంత్రంగా వచ్చినటువంటి కులము, మతం, ఆర్థిక స్థితి ఉంటుంది. వీటన్నింటి వలయంలో చిక్కుకుని పోయినటువంటి విలోకని పూర్తిగా నీతిగా రాయాలి అన్నా, పూర్తిగా ధర్మంగా రాయాలన్నా, పూర్తి ధర్మం అన్నది లేకుండా పోతుంది, పూర్తి న్యాయం అన్నది లేకుండా పోతుంది. ఎక్కువ మందికైనా మేలు జరిగేటట్టు, ఎక్కువ మందికైనా ప్రయోజనకరంగా ఉండేటట్టు ఈ వార్తలు వస్తే బాగుంటుంది అని మనం అనుకునేటటువంటి విషయం మీకు తెలుసు. ఒక విలేకరి తన కులము, తన మతము, తన ఆర్థిక స్థితి, తన పత్రిక యాజమాన్యం, తన ఆలోచనలు, తన చుట్టూ ఉన్న సమాజం ఆలోచనలు, ప్రజలు, వీటన్నింటితో పెట్టుకున్నటువంటి కళ్ళజోడులో నుంచే తాను రాసేటటువంటి వార్త రాస్తాడు, చూస్తాడు. ఇది లేకుండా ఏమైనా చేయడానికి వీలవుతుందే అంటే నైతికంగా చాలా ఉన్నతుడైన వాడు కావాలి మనిషి. ఏమైనా ఇది నాకు ఇష్టం అయినా సరే ఇది తప్పు అనుకునే శక్తి మనిషికి ఉన్నప్పుడు అతను చాలా గొప్పవాడవుతాడు. ఇది వీళ్ళకి ఇబ్బంది, మా వాళ్ళకి ఇబ్బంది, నా వాళ్ళు అనేవాడు ప్రతి వాళ్ళకి ఉన్నారు, మా వాళ్ళకి ఇబ్బంది, కానీ ఇది ధర్మం, ఇది జరగవలసిందే. ఒక శూద్రుడైనటువంటి విలేకరి వాస్తు ఉండే సమయంలో శూద్రేతరుల మీద ఆయనకి ఏదైనా కోపం లాంటివి ఉండడానికి వీలుంది. అట్లాగే ఒక దళితుడు రాస్తూ ఉంటే దళితేతరులకు అనుకూలంగా ఉండేటటువంటి వాటి మీద అతనికి కోపం వస్తుంది. మనం క్రమక్రమంగా విడిపోకుండా ఉండాలి అని అంటే, దూరం అయిపోకుండా ఉండాలి అని అంటే పత్రికలకు ఒక అనుసంధానం చేసే శక్తిగా మారవలసిన అవసరం ఉంది. మనం పెట్టుకున్న కళ్ళజోడు వల్ల దేశం భిన్నమైనటువంటి రూపాల్లో కనిపిస్తుంది, భిన్నమైన దశలుగా కనిపిస్తుంది, భిన్నమైన పరిణామాలు చూపిస్తుంది, భిన్నమైన ప్రయోజనాలు చూపిస్తుంది. ఈ పరిణామాలు, ప్రయోజనాలు, దశలు, రూపాలు ఎవరికో కొంతమందికి అనుకూలం, కొంతమందికి వ్యతిరేకం అవుతాయి. మనం రాసే వార్త కొంతమందికి అనుకూలం కాకుండా, కొంతమందికి వ్యతిరేకం కాకుండా వీలైనంత వరకు జరిగింది జరిగినట్లుగా రాయడం. ఒకే వార్త రెండు పత్రికల్లో వచ్చినప్పుడు, ఒకే చోట జరిగినటువంటి విషయం రెండు పత్రికల్లో వచ్చినప్పుడు రెండు భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తాయి. ఒక చోట జరిగినటువంటి ఒక దుశ్చర్య, ఒక దుర్మార్గుడు ఇంకొక సన్మార్గుడిని కొట్టి చంపాడు. ఈ వార్త రావాలనంటే దుర్మార్గుడిది న్యాయం అన్నట్టుగా, సన్మార్గుడిది న్యాయం అన్నట్టుగా రెండు పరస్పరం విరుద్ధమైనటువంటి వార్తలు రెండు భిన్నమైనటువంటి పత్రికల్లో ఆ పత్రికలకు ఉండేటటువంటి అవసరాల కొద్దీ ఏర్పడడం అన్నటువంటిది మనం చూస్తున్నాం. ఇది ఎట్లా పరిణామం చెందటం, దీన్ని ఎట్లా మనం వేరుగా చూడగలిగే స్థితి రావడం, దీన్ని చూడడానికి
స్వయం శక్తి, స్వయం సంపూర్ణత్వం ఉన్నటువంటి విలేకరి ఇది ఇట్లా జరిగింది అనే వరకు చెప్పి తన నిర్ణయం ఒక్కొక్కప్పుడు ఆపితే కూడా మంచిదే. జరిగింది జరిగినట్టు చెప్పడం, ఇందువల్ల జరిగింది, ఇందుకోసం జరిగింది చెప్పడం కానీ ప్రారంభిస్తే మనం పరిమితమైన పరిధిలో పడిపోతాం. జరిగినటువంటి ఒక కార్యక్రమం వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి వీడు ఇట్లా చేశాడు అని మనం నిర్ణయం ఇచ్చేస్తే అది వేరే రకమైన నిర్ణయంతో ఇంకోటికి వస్తుంది. జరిగింది ఇవాళ ఇది ఇట్లా జరిగింది, వాడి లోపమో వీడి లోపమో కాదు గాని ఒక సంపన్నుడు ఒక సామాన్యుడిని చంపేశాడు. సామాన్యుడు తిరగబడడం వల్ల చనిపోయాడా? సంపన్నుడికి ఆగ్రహం రావడం వల్ల చనిపోయాడా? సంపన్నుడికి ఆగ్రహం రావడానికి వీడెవడు కారణం? సంపన్నుడుగా ఉండడానికి ఈ సామాన్యుడు ఎందుకు అంగీకరించాలి? దేశమంతా మనదైనప్పుడు, దేశ సంపద అంతా మనదైనప్పుడు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉండాలి కానీ కొందరు కోటీశ్వరులు కొందరు భిక్షాధికారులు కావడం ఏమిటి అని ఆలోచించేటటువంటి గొప్ప విలేకరి దేశానికి మేలు చేసేవాడు అవుతాడు. ఈ ఆలోచనలలో ఈ పరిధిలో చేసేటటువంటి వార్త మంచిది వార్తగా వస్తుందని నేను ఎప్పుడు అనుకుంటాను. ఒకే వ్యవస్థలో ఒకే స్థితిలో జరిగినటువంటి వాటిని మనం 4 పత్రికల్లో చదివితే 4 రకాలుగా కనిపిస్తాయి. ఇది కులం పత్రికనో, ఇది మతం పత్రికనో, ఇది పార్టీ పత్రికనో లేకుండా ప్రజల పత్రిక అనేది రూపొందడం కోసం ఆశపడేటటువంటి భారతీయుల్లో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సర్దుకుపోదాం అనుకునేటటువంటి విలేకరికి తక్కువ జీతం వస్తుంది. అతనికి చాలా దయనీయమైన జీవితం ఉంటుంది. తను కొంచెమే చదువుకుని ఉంటాడు, 10th క్లాసో ఇంటర్మీడియట్ చదువుకుంటాడు. బిఏ వస్తే ఏదైనా క్లర్కో అటెండరో కండక్టరో ఏవో ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఈ చిన్న ఉద్యోగంలో తక్కువ జీతం వస్తూ ఉండే, తక్కువ రాబడి ఉండే విలేకరికి బ్రతకడం కష్టమైన పరిస్థితుల్లో నీతి సూత్రం మీద చాలా దురదృష్టమైనటువంటి సందర్భాన్ని తెలియజేస్తుంది. విలేకరులకి సామాజికమైనటువంటి బాధ్యత ఉంది అని మనం చాలా గొప్ప నీతులు బోధించవచ్చు. ఆకలి అయిన వాడికి మీరెవరో అన్నం పెట్టక్కర్లేదు, వాడు అన్నం తింటాడు. ఆకలి కాని వాడికి అన్నం పెట్టి అక్కర్లేదు, వాడు అట్లాగే తోసేస్తాడు. 2 రకాల జనం ఉంటే ఏది ఎవరికి అవసరమో ఆ అవసరాన్ని బట్టి జీవించేటటువంటి పద్ధతి ప్రకారం మన జీవితం ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఉంటే అన్ని బాధ్యతలు విలేకరే చేయాలనుకునేటటువంటి అత్యాశ కానీ దురదృష్టమైనటువంటి స్థితి కానీ ఉండకూడదని నేను పూర్తిగా నమ్ముతాను. అతను మనలాంటి వాడే, మనకుండేటటువంటి మంచి చెడ్లు ఉన్నాయి, మనకుండే లోపాలు గుణాలు ఉన్నాయి, మనకుండే అన్ని లక్షణాలు అతనికి ఉంటాయి. అతను మనలాగే, మనమంతా నీతిమంతులం అయితే అతను నీతిమంతుడని అనొచ్చు. అందువల్ల చాలా మంది ఆకలైన విలేకరిని, అన్నం అరగని విలేకరిని మనం ఒక గాట కట్టేయలేం. అన్నం అక్కర్లేని విలేకరి ఇంకొకడు ఉంటాడు. వీళ్ళ ముగ్గురి ఆలోచనలు 3 రకాలుగా ఉంటాయి. 3 రకాలుగా ఉంటే అది పత్రికలో వస్తాయి. ఆ పత్రికలు చదివితే మనకి 3 రకాల అభిప్రాయాలు వస్తాయి. ఈ 3 రకాల అభిప్రాయాల్లో ఏది వాస్తవమో ఏది సత్యమో గుర్తించడానికో స్వీకరించడానికో చాలా కష్టం ఏర్పడుతుంది. అసలు ఆలోచనలన్నీ కూడా, మనిషికి వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా బుర్రలో నుంచి వస్తాయని అనుకుంటాం, గుండెలో నుంచి వస్తాయని అనుకుంటాం, ఆలోచనాత్మకంగా ఉంటాయనుకుంటాం, అనుభూతియాత్మకంగా ఉంటాయనుకుంటాం. న్యాయం ఏమిటంటే అన్ని ఆలోచనలు పొట్టలో నుంచే పుడతాయి. అదేదో ఒక సామెత చెప్తారు, భర్త హృదయంలో ప్రవేశించాలనుకునే భార్య డబ్బు తెస్తేనో నగలు తెస్తేనో అలంకరించుకుంటేనే కాదు, అతని పొట్టలో నుంచి ప్రవేశించి గుండెలోకి చేరాలి అని.
మొత్తం మానవ సమాజం అంతా కూడాను పొట్ట మీదే ఆధారపడుతుంది అన్నది చాలా సూక్ష్మమైనటువంటి సత్యం. ఈ పొట్టలో నుంచి వచ్చే ఆలోచనలే చలామణి అవుతాయి. అవి పత్రికల్లో వచ్చినా ప్రభుత్వాల్లో వచ్చినా అవి చలామణి కావడమే కాదు, పరిపాలన ప్రారంభిస్తాయి. ఇది చూసినప్పుడు ఈ దేశానికి శత్రువు అయిన వాళ్ళు లేకుండా ఉండాలని, అందరూ మిత్రులు కావాలని, భిన్నాభిప్రాయాలు ఉండకూడదని, ఏకాభిప్రాయం ఉండాలని ఆశ కొద్దీ రచయితలైన వాళ్ళు నాగాలగా అనుకుంటారు. శత్రువును లేకుండా చేయడం ఎట్లాగో అర్థం కాదు, మిత్రుల్ని నిర్మించుకోవడం ఎట్లాగో చేత కాదు, శత్రు నిర్మూలనము చేత కాదు, మిత్ర నిర్మాణము చేత కాదు. అసలు ఎవరు ఎవరికి శత్రువు, ఎవరు ఎవరికి మిత్రుడు? శత్రువు ఎల్లకాలము శత్రుడుగా ఉండడని, మిత్రుడు ఎల్లకాలము మిత్రుడుగా ఉండడని, వాడి మిత్రుడు వీడికి శత్రువు అని, వీడి శత్రువు వాడికి మిత్రుడని, ఈ కోతలన్నీ మీరు చూసినటువంటివే. ఏ దేశంలోనూ, ఏ పరిస్థితుల్లోనూ, ఏ వ్యవస్థలోనూ శాశ్వతంగా శత్రువులు, శాశ్వతంగా దూరంగా ఉండేవాళ్ళు, శాశ్వతంగా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఉన్నారు. మన త్రైవర్ణికుల్లో 3 వర్ణాల వాళ్ళు శాశ్వతంగా దగ్గరగా ఉంటారు. దళితులు, శూద్రులు శాశ్వతంగా దూరంగా ఉంటారు. ఈ శాశ్వతంగా దూరంగా ఉండడం అన్నటువంటిది మనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. మన సమాజం చాలా సంక్లిష్టమైనటువంటి సమాజం, వైరుధ్యాల సమాజం, భిన్నత్వాల సమాజం. ఈ సంక్లిష్టతని మార్చడానికి ప్రభువులు చేసే ప్రయత్నం, ప్రభుత్వాలు చేసే ప్రయత్నం, ప్రజలు చేసే ఆలోచన ఎట్లా ఉన్నా, ఈ ఆలోచనకి రూపకల్పనం చేసేటటువంటి, పత్రికల్లో వచ్చేటటువంటి వార్తకి మూలమైనటువంటి మిత్రులు చేయవలసిన పని అనేక ముఖంగా ప్రయాణం చేస్తున్నటువంటి దేశాన్ని ఏకోన్ముఖంగా ప్రయాణం చేసేటటువంటి మార్గంలో చీమ ఎంత చిన్నదైనా ఒక నూక గింజను తీసుకుపోవడానికి సాధ్యమైనంత మనిషి అయినా చిన్నదైనటువంటి బియ్యం గింజను ఒక దాన్ని నాటితే, వడ్ల గింజను ఒక దాన్ని నాటితే అది కంకులేస్తుంది, పెరుగుతుంది, పెద్ద అవుతాయి. ఆ కంకులన్నీ మళ్ళీ నాటితే 1 ఎకరం పొలం వస్తుంది. ఆ ఎకరం పొలాన్ని మళ్ళీ నాటితే 1000 ఎకరాల పంట వస్తుంది. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న సమర్థమైనటువంటి దృష్టి, అందరూ అంగీకరించేటట్టుగా చేసే ఒక వార్త విలేకరి రాస్తే కవిత్వం అందరూ చదవరు, కథలు అందరూ చదవరు, సాహిత్యం అందరూ చదవరు. ఎవరో వాటిని నిలబెట్టడానికి కానీ ప్రయత్నించి ఉండకపోతే భారత భాగవత రామాయణాలు కూడా ఇప్పటిదాకా మిగిలేవి కాదు. ఏది మిగులుతుంది అని అంటే మంచి ఆలోచన తలకాయలోకి ఎక్కించేటటువంటి పత్రిక వార్త చాలా ప్రభావితం చేస్తుంది. ఒక పత్రికలో ఒక మంచి మాట వస్తే మనకు తెలిసినంతలో భారతదేశం అంతా వస్తుంది, ఇంగ్లీష్ పత్రికలో వస్తే ప్రపంచం అంతా వస్తుంది. ఒకడెవడో ఎక్కడో చెప్పిన మాట మనం ఇక్కడ ఉండి బాగుంది అని, బాగాలేదని అనుకునే పరిస్థితి ఉంది. పత్రికకి అంత బలం ఉంది, పత్రిక రచయితకి, విలేకరికి అంత బలం ఉంది. ఆ బలమైనటువంటి మాట చెప్పడానికి బలమైనటువంటి వ్యక్తిత్వం కావాలి. ఆ వ్యక్తిత్వం నుంచే మనకి ఏకోన్ముఖమైనటువంటి ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న దేశంగా భారతదేశం మారడానికి, గొప్పదైనటువంటి ప్రవర్తన సాధించడానికి సాధ్యమవుతుంది. ఈ సమాజంలో విలేకరి భారతం ముఖం చూసి వార్త రాస్తే బాగుండు. మనకందరికీ తల్లి భారతమాత. వాడు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ సంస్కృతి వాడైనా, ఏ భాష వాడైనా, ఎక్కడున్నవాడు మనం అందరం భారతీయులు. భారతదేశానికి ఒక తల్లి మనం కల్పించుకున్నాం, భారతదేశం ఒక తల్లి లాంటిది అని. మనకి తల్లి అంటే ప్రేమ.
అందుకని భారతమాత అన్నాం. భారతమాత ముఖం చూసే వార్త రాస్తూ ఉండాలి అని నేను కోరుకుంటూ ఉంటాను. నా ప్రాంతానికి అతీతంగా నేను జీవించాలని ఆశిస్తాను. నా భాషకు ఉండేటటువంటి అభిమానం, ఇష్టం, కోరికలు, దాని గొప్పతనాన్ని గురించి చెప్పుకునే శక్తి ఈ భాషా భేదాలను కానీ మాండలికాలను కానీ దాటి నేను ఉండగలిగే స్థితి నాకు రావాలి. ఆకలైనా నీతి తప్పి నేను కడుపు నింపుకోను అని అనుకునే ఒక గొప్ప శక్తి రావాలి. అందరికీ రాదు, మనుషులకి ఎవరికి సాధ్యం కాదు. కానీ ఈ శక్తి రావడం దేశానికి అవసరం. మన జీవితాల్లో మన వాళ్లకు, మానవులందరికీ ఒకే ఆత్మ ఉంటుందా ఏదో అంటుంటాం కదా. ఆత్మకు ఒక వైశిష్ట్యం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. ఆ విలువను మనిషికి తనకున్నటువంటి వైశిష్ట్యాన్ని, విలువని మర్చిపోకుండా ఉండాలి. ఇట్లాంటి నీతులు బోధించడం చాలా తేలిక. కానీ సామాజిక బాధ్యతలు ఉండాలి అని చెప్పడానికి చాలా సమస్యల నుంచి విలేకరిని దూరం చేస్తే తప్ప చెప్పడం కుదరదు. మొట్టమొదటి చేయాల్సిన పని ఆర్థికమైన ఇబ్బంది లేకుండా ఉండాలి. అతనికి రోజంతా తిరుగుతూ ఉంటాడు. ఒక్కోసారి సైకిల్ ఉంటుంది, ఉండదు. ఒక్కోసారి కాలినడకన బస్సులోనే పోతాడు. ఎక్కడెక్కడో ఏవో మాటలు రాసుకొస్తాడు. ఇవన్నీ చేస్తున్న మనిషి, ఇంత తిరుగుతున్న మనిషికి ఇంటికి పోతే అన్నం ఉండాలి. ఇంటికి పోతే ఖాళీ కుండలు కనబడకూడదు. ఆకలి, పుస్తకాలు, చదువు అని పిల్లలు ఏడుస్తూ ఉండకూడదు. వీళ్ళకు కనీసమైనటువంటి భద్రత ఉండాలి. ఆ భద్రత తెచ్చి మీరు నీతికి, ధర్మం, జాగ్రత్త, సమాజం మీకున్న ఒక ప్రత్యక్షంగానో పరోక్షంగానో దీన్ని నిర్మాణానికి కారణం కాబోతున్నటువంటి వ్యక్తులని చెప్పేటటువంటి సత్యాన్ని వాళ్ళ మెదడులోకి ఎక్కించేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు సామాన్యమైనటువంటి అవసరాలకు అతీతంగా విలేకరిని ఉంచడం అన్నటువంటిది అవసరం. జీతాలు పెరగాలని అనడం కానీ, పత్రికలు ఇంతకుముందు చదవట్లేదు, వాటిని అన్నిటినీ ఇప్పుడు ప్రజల్లోకి రాకుండా మీడియాలోకి పెడుతున్నాము. ఆ మాధ్యమాల్లో ఎవరో చదివితే చదువుతున్నారు, లేకపోతే లేదు, ఆదరణ లేదు, డబ్బు రావడం లేదు. ఈ పత్రికలన్నీ కూడాను వార్తల మీద వార్తలే వేస్తున్నప్పటికీ, నిజానికి వార్తల కోసమే పత్రిక వస్తున్నప్పటికీ, వార్తాపత్రికగా ఉన్నప్పటికీ అది ప్రకటనల పత్రికగా మారిపోతుంది. ఈ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులున్నవాళ్ళని కాపాడుకోవడం కోసం వార్తలు ఇస్తారు. అది ప్రభుత్వమైనా ఏ సంస్థ అయినా డబ్బున్న వాడి మాట ఆ ప్రకటనలో ఉంటుంది. ఆ ప్రకటన మనం విని, చదివి సమాజం యొక్క స్థితిని మనం పత్రిక నిలబడడానికి ప్రాణమైనటువంటి వార్త పత్రికలో సరిగ్గా రావాలి అని అంటే, ప్రజల మీద దాని ప్రభావం చూపించాలి అని అంటే నైతికత ఎక్కడ మిగులుతుంది అని మనం చెప్పుకున్నాం. చాలా కాలం కొన్ని పత్రికలు మేము ప్రకటనలు వేయమన్నవి ఉన్నాయని నేను విన్నాను. నాకు తెలిసి సుభాషిణి పత్రికలో బాటా వాళ్ళ చెప్పులు ప్రకటన ఫస్ట్ పేజీలో వేయడానికి వాళ్ళు ఇష్టపడని నాకు తెలుసు. ప్రకటన వేయొద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఉండేటటువంటి స్థితి చాలా ఉంటుంది. కానీ ప్రకటన మీద ఆధారపడ్డ పత్రిక, ఆర్థికంగా స్వావలంబనం కోల్పోయిన పత్రిక, ఒక రకమైనటువంటి నూతన వ్యక్తుల యొక్క లక్ష్యాలకు బలై, ఎరై, గురై క్షీణించిపోయే దశలో ఈ విలేకరిని ఎట్లా కాపాడుతుంది? ఈ వ్యవస్థను ఎట్లా రక్షించగలుగుతారు? ఇప్పుడు టీవీలు, పత్రికలు ఇవన్నీ మీకు అందరికీ తెలుసు, అవి వ్యాపార కేంద్రాలు. వ్యాపార కేంద్రాల్లో పనిచేసే వాళ్ళు వ్యాపారానికి అనుకూలంగా మాట్లాడాలి. బియ్యం అమ్మే షాపులో ఉన్న వార్తను నిజాయితీగా రాస్తే విలేకరి కొందరికి మిత్రుడు, కొందరికి శత్రువు అవుతాడు. ఎట్లా ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో మనిషి జీవించేది? ఒక్కొక్కప్పుడు ప్రాణం మీదకి కూడా తెచ్చుకునేవాడు అవుతాడు. చాలా మంది గొప్ప జర్నలిస్టులు హత్యలకు గురైన సంగతి తెలుసు.
జైళ్ల పాలైన సంగతి మనకు తెలుసు. సమాజం ఏకోన్ముఖంగా లేనప్పుడు ఏ రంగము ప్రమాదరహితం కాదు, పత్రికా రంగం కూడా. విలేకరులు నీతిమంతులుగా ఉండాలని అనడం న్యాయమే, కానీ సాధారణం కాదు, సహజం కాదు. వీలైనంత వరకు మిత్రుల్ని కోరేది ఏమంటే జాగ్రత్తగా వార్త రాయాలి. ఈ జాగ్రత్తని నేను 3 సార్లు చెబుతున్నా, దాన్ని చాలా ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. జరిగిన సంఘటన, కార్యం, ఏర్పడ్డ సందర్భం వీలైనంత వరకు అనేది నేను ఖచ్చితంగా చెబుతున్నాను, నిజాయితీగా రాయాలి. ఈ రాయబోయే ముందు నువ్వు మనిషివని, ఎదుటివాడు కూడా మనిషి అని, మనిషిని ప్రేమించేటటువంటి స్వభావం ఉండాలి. వార్త రాయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నేర్పు ఉండాలి. చెప్పిన మాటల్లో చెప్పని అర్థం ధ్వనించేటట్టు చేసే శక్తి విలేకరికి వస్తుంది. అది వస్తే నీతి లోపల దాగి ఉంటుంది, ఏదో మామూలుగానేమోనో వార్త కనిపిస్తుంది. విలేకరి తనని తాను మర్చిపోయి, సాధ్యమైనంత వరకు మర్చిపోయి, ఇతరుల కోసమే వార్త రాస్తున్నట్టుగా జీవించడం గొప్పదైనటువంటి లక్షణానికి వస్తుంది. ఇదంత సులభం కాదు, అంత సాధ్యమూ కాదు, అంత సహజంగా సామాన్యంగా ఉండే విషయమూ కాదు. కానీ విలేకరి ప్రయత్నించేటటువంటి అవసరం ఉంది. డబ్బు లేని, డబ్బు రాని, గౌరవ మర్యాద లేని, కారు, మోటారు, సైకిలు లేని, ఆకలి కడుపుతో ఉన్న విలేకరి నీతిగా, న్యాయంగా వార్త రాయమంటే, ఒకప్పుడు పోలీసు లంచం తీసుకున్నాడని పావలా నెహ్రూకి ఎవరో చెబితే, వాడి జీతం పెంచిన తర్వాత వాడు లంచం తీసుకున్నాడన్న మాటని మీరు గుర్తుపెట్టుకోండి అని అన్నాడని నా చిన్నతనంలో చాలా అద్భుతంగా చదువుకున్న రోజులు. ఈ స్థితి నుంచి మనం విలేకరిని రక్షించడం అన్నటువంటిది జాగ్రత్తగా చేయాలి. విలేకరి ఒక్కడే. సార్ వినిపిస్తుంది సార్. మీ కలము బలము కృషి చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మీ విజయం మీద భారత దేశ విజయం ఉంది, పత్రికా విజయం మీద ప్రజాస్వామ్య విజయం ఉంది. పత్రికలను నిర్వహించే మీకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఉంది. మీకు నా శుభాకాంక్షలు. నన్ను ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు మీకు ధన్యవాదాలు. సెలవు.